నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళ. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో ఎక్కువగా ముంపు ఉండదన్న సీఎం, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించేలా ప్రణాళిక చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి అనుసంధానానికి 4 మార్గాలపై ఆర్వీ అసోసియేట్స్, ఐఐటి హైదరాబాద్ అధ్యయనం చేసి సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంలో MCR, HRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ని ఎంత ఎత్తు నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందన్న అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11,000 కోట్లు ఖర్చు చేసిందని, 71.5 కిలోమీటర్ల కాలువల పనులు పూర్తయ్యాయని సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలన్నింటినీ సద్వినియోగం చేసుకునేందుకు తుమ్మిడిహెట్టి బ్యారేజీ 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని సూచించారు. బ్యారేజీ 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుంది కాబట్టి 150 మీటర్లు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు అంగీకరించిందన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్తో పాటు రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగునీరు అందుతుందని, తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీటిని తెచ్చుకునే వీలుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బ్యారేజీ 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని సీఎం అన్నారు. ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాలని రైతుల తరపున కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి చర్చించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనుల్ని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. వర్షాలు పడేలోపు పనులు పూర్తి చేయాలని మరోసారి సీఎం స్పష్టం చేశారు.